హాయ్ అండి. ప్రియాంక జై, శివ్ నిజంగా జడ్జెస్‌ని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు ఆ యొక్క మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో ఉన్నారు అని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే చాలా స్ట్రెయిట్‌గా మాట్లాడారు ప్రియాంక అండ్ శివ్ అనేది. వాళ్ళ ధైర్యాన్ని కూడా మెచ్చుకోవాల్సిందే. అది ఏమిటి అని తెలుసుకోవాలని అనుకుంటే మీరేం చేయాలి అనంటే, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది. అందుకనే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం ఈ 2 ఫ్రీనే. ఎటువంటి కాస్ట్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు కదా! అటువంటప్పుడు సబ్స్క్రైబ్, లైక్ కొట్టడానికి ఏముంది? కొట్టేసారా? కొట్టేసారని అనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఏంటుంటుందంటే, ఈ దీంట్లోనే ఫస్ట్ 50 మార్క్స్ ఏంటంటే, ఈ కపుల్స్ స్కోర్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ 50 పాయింట్స్ ఎవరిస్తారంటే, జడ్జెస్ అనేది ఇవ్వాల్సొస్తుంది. ఇప్పుడు జడ్జెస్ ఇచ్చే పాయింట్స్‌లోని ఎక్కడ ఎక్కువ డిస్కషన్ అవుతుంది, ఎక్కడ ఫైర్ అవుతుంది అనంటే, వాళ్ళేం చేస్తారంటే, హరిత, హరీష్ గారు ఉంటారు కదా! వాళ్ళకి జడ్జెస్ ఎన్ని మార్క్స్ ఇస్తారంటే 30 మార్క్స్ ఇస్తారు. తర్వాత ప్రియాంక జైన్ అండ్ శివ్‌కి ఎన్ని మార్క్స్ ఇస్తారు అనంటే 30 మార్క్స్ ఇస్తారు. ఎవరికిచ్చారు ఎక్కువ? హరీష్ గారికి 35 ఇచ్చారు. ప్రియాంక జైన్ అండ్ శివ్‌కి 30 మార్క్స్ ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఓవరాల్‌గా అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ప్రియాంక జైన్ అండ్ శివ్ ఒక మాట లేపుతారు. ఏమంటారంటే, ఇప్పుడు హరిత, హరీష్ గారు ఉన్నారు. హరిత, హరీష్ గారు ఎవరిని? ప్రేమ గురువుని. ఏమంటారు? ఒక టాస్క్ అనేది పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే కపుల్స్‌కి చివరి రోజైతే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారో మాటల్లో చెప్పమనంటే, హరీష్ గారు ఏమంటారంటే, "నువ్వు నా ఎదురుగా కనిపిస్తే చెంప పగలగొడతా. చెంప మీద కొడతా" అని చెప్పేసి చాలా ఇర్రెస్పెక్టివ్‌గా మాట్లాడతాడాయన. మాట్లాడిన ఆ మనిషికి మీరు జడ్జెస్ తరపున ఎన్నిచ్చారు మార్క్స్? 30 మార్క్స్ ఇచ్చారు. అటువంటిది మేమేంటి రెస్పెక్టబుల్‌గా ఉండి, చెప్పిన ప్రతి టాస్కు ఆడుకొని, నార్మల్‌గా ఉన్నాం. మాకైతే మీరు 30 మార్క్స్ ఇచ్చారు. ఇదైతే మాకు కరెక్ట్‌గా లేదు, న్యాయంగా లేదని చెప్పేసి ప్రియాంక జైన్ అన్నారు. అన్నప్పుడు హరీష్ గారు ఏంటంటే జడ్జెస్ ఏమంటారంటే, ఇది మేము అన్నీ చూసాము. చూసిన తర్వాత మేము హరీష్ గారితో కూడా మాట్లాడాము. వాళ్ళతో మాట్లాడినప్పుడు గేమ్ మాట్లాడడం అనేది మీకు తెలుసా? తెలియదు కదా! అందుకని చెప్పేసి కొన్ని పాయింట్స్ మీద అతనికి మేము ఇచ్చాము. అంతే అని చెప్పేసి అనంటారు. అప్పుడు హరీష్ గారు లేచి ఏమంటారంటే, మార్కులు వస్తే మాత్రం చంకలు గుద్దుకుంటాను అని చెప్పేసన్నాడు. ఆ మాటకి శివకి ఒళ్ళు మండుతది. మండేసి అక్కడ జడ్జెస్ ఉన్నారా లేదా అని కూడా చూడకుండా ప్రియాంక, శివ ఏంటి మీరు మాట్లాడుతున్నారు? మర్యాదగా మాట్లాడండి మీరు. చంకలు గుద్దుకోవడం ఏమిటని చెప్పేసి. అయినా మీతో మేము డిస్కస్ చేయలేదు కదా! వాళ్ళతో మేము డిస్కస్ చేస్తున్నాము అని చెప్పేసి అంటారు మార్క్స్ గురించి. కానీ జడ్జెస్ ఏమంటారు? ఓకే. మాతోనే డిస్కస్ చేస్తున్నారు. కానీ ఎవరి పాయింట్ మీరు తీశారు? హరిత, హరీష్ గారి పేరు తీశారు కనుక వాళ్ళు ఇన్వాల్వ్ రావడంలో తప్పు లేదు అని చెప్పేసి అంటారు. దాంతో శివకి, ప్రియాకి చాలా కోపం వచ్చేస్తది. కోపం వచ్చేసి ఒకటే అంటారు. ఏమంటారంటే, "మేము క్విట్ చేసేస్తున్నాం షోని" అని చెప్పేసి. షోని క్విట్ చేసేస్తున్నాం అనేసరికి జడ్జెస్ ఎలాగంటే వాళ్ళ గుండె దడ 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 కొట్టుకున్నదా మరేమో అర్థం కాలేదు. వాళ్ళ ఫేస్‌లో ఉన్నవన్నీ ఒక్కసారి మారిపోయాయి ఫీలింగ్స్ అన్నీని. మారిపోయి ఒక్కసారి శివు, ప్రియాంకని చూసి, "మీరు ఎక్కువగా వాదించగలరు, అన్నీ చేయగలరు మీరు. అటువంటిది మీరు భయపడి ఈ వెళ్ళిపోతాం అంటారేంటి?" అంటే, "భయం కాదు సార్ మేము వెళ్ళిపోతాం. మాకు న్యాయం జరగలేదన్న ఫీలింగ్‌లో మేము వెళ్ళిపోతాం. మాకంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు? హరీష్ గారు చంకలు గుద్దుకుంటామని చెప్పేసన్నారు. అందుకనే వెళ్ళిపోతున్నారు. లేకపోతే ముందే మీరు ఈ డెసిషన్ తీసుకున్నారంటే, లేదు ఇప్పుడే స్పాట్ చెప్పలేరు కదా! మీరు మార్క్ తక్కువ ఇచ్చారు. న్యాయం లేదు, అన్యాయం అని చెప్పకుండా, లేదు మాకు ఉండాలనిపించట్లేదు. అందుకే మేము వెళ్ళిపోతాం. చాలా స్ట్రిక్ట్‌గా మేము వెళ్ళిపోతాం అని చెప్పేసన్నారు. క్విట్ చేసేస్తున్నామంటే, అప్పుడు నిజంగా జడ్జెస్ అనిల్ గారు మెయిను ఏమన్నారంటే, మీరలాగా వెళ్ళడానికి వెళ్ళొద్దు. వెళ్ళకుండా కూర్చోండి. బాగా గేమ్ ఆడండి. మీ మీద చాలా మేము హోప్స్ పెట్టుకున్నామని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కూర్చోండి అని చెప్పేసన్నారు. అంత రిక్వెస్ట్ చేసి కూర్చోబెడితేనే ప్రియాంక జైన్ అండ్ శివ్ అనేవాళ్ళు ఉన్నారు. లేకపోతే వాళ్ళు క్విట్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు నిజంగానే. అది నిజమే కదా! హరిత, హరీష్ గారు ఏంటంటే మాటలు కొన్ని వదిలేస్తూ ఉంటారు. ఏంటంటే పోస్ట్ మార్టం అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. తర్వాతేమో చంకలు గుద్దుకోవడం అన్నాడు. తర్వాత లవ్ గురువు వస్తే వాడిని లాగి లెంపకాయ కొడతానని చెప్పేసి అన్నాడు. తర్వాతేమో సొల్లు కబుర్లు అంటాడు. ఇటువంటి మాటలు ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయనకి 30 మార్క్స్ ఇచ్చేసి ఏమీ లేకుండా కామ్‌గా ఉండి ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ విధంగా ఉండి టాస్క్‌లన్నీ బాగా గెలిచిన వీళ్ళకి 30 మార్క్స్ ఇవ్వడం ఏంటి? టాస్క్‌లో కూడా పాయింట్స్ ఎక్కువే ఉన్నాయి వీళ్ళకి. వాళ్ళకన్నా వీళ్ళకి ఎక్కువున్నాయి. అయినా వీళ్ళకి 30 ఇచ్చారు. అయినా వీళ్ళకి 35 ఇచ్చారు. వాళ్ళకి 30 ఇచ్చారు. అంటే ఓన్లీ 5 మార్క్స్ ఎక్కువిచ్చారు. వీళ్ళకంతే. అతనికి 30 మార్క్స్ ఇచ్చారు. వీళ్ళకి 5 మార్క్స్ మాకెందుకు ఎక్స్‌ట్రా ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ వర్షన్ అనమాట. నాకైతే ప్రియాంక జైన్ అండ్ శివ్ మాట్లాడేది మాత్రం కరెక్ట్‌గా మాట్లాడారనిపించి అస్సలు భయపడకుండా
క్లియర్ కట్‌గా మాట్లాడారు. మరి చూడాలి ఏమవుతుందో నెక్స్ట్. మళ్ళీ జడ్జెస్ వచ్చినప్పుడు ఈసారి ఏ విధంగా న్యాయం చేస్తారా లేదని తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హరీష్, హరిత గారైతే ఎలిమినేట్ అయ్యారని, మరి ఏ విధంగా ఎలిమినేట్ అయ్యారో లేదో కూడా మనం చూడాలి. మరి నేను చేసిన ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరేం చేస్తారు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రియాంక జైన్ నేను ఈ విధంగా మాట్లాడడం కరెక్టా? కాదా? అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే. బాయ్.